వెల్కమ్ టు 99 టీవీ బిజినెస్ షో విత్ నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారికి స్వాగతం. మూర్తి నాయుడు గారు నమస్తే. ఈ వారం కొంచెం చాలా జోష్ మీద ఉండేట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ ఫార్మా షేర్లో ర్యాలీకి ఛాన్స్ ఒకటి, అలాగే స్టాక్ మార్కెట్ సూచీలు ఇండిజినియస్ స్టాక్ మార్కెట్ సూచీలు కొంచెం మెరుగ్గా కదలాడటం, అలాగే మార్కెట్లో అప్ ట్రెండ్ ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తుంది. మీ అనాలిసిస్ ఏంటి సార్? యాక్చువల్గా మార్కెట్ ఏదైతే జోష్ లో కంటిన్యూ అవుతుందో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా మధ్యలో ఏదైనా 1 or 2 days ఏదైనా డ్రాస్టికల్ ఫాల్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇమీడియట్ గా పికప్ అవడం అనేది లాస్ట్ 2 weeks నుంచి కూడా మనం గమనిస్తున్నాము. కాబట్టి మార్కెట్ లో ఏదైతే ఒక పాజిటివ్నెస్ మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మనం ఇచ్చే సూచన ఏంటంటే, ఏదైతే నిఫ్టీ 22,500 బిలో కానీ మార్కెట్ ట్రేడ్ అవుతే మార్కెట్ లో ఏదైనా ఒక 50 నుంచి 100 పాయింట్స్ డ్రాస్టికల్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 22,550 నడుస్తుంది. 550 అండ్ 600 మధ్యలోనే మార్కెట్ ఎక్కువగా ట్రేడ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొక స్టెప్ కింద దిగితే 500 నుంచి 600 మధ్యలోనే మార్కెట్ ఒక 50 పాయింట్లు అప్ ట్రెండ్ గాను, ఒక 50 పాయింట్లు డౌన్ ట్రెండ్ గాను ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ అది రికవర్ అయ్యి మళ్ళీ క్లోజింగ్ సెషన్ వచ్చేటప్పటికి మళ్ళీ నార్మల్ రేట్కి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో నేను అనుకోనటువంటి ఊహించినటువంటి ఏ ఒడిదుడుకులు అయితే వచ్చేలాగా ఏం కనిపించట్లేదు. చాలా స్టేబుల్ గా కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ రోజున ఏదైతే స్టార్ట్ అయింది 48,100 దగ్గర స్టార్ట్ అయిన తర్వాత 47,800 వరకు కూడా వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఒక విధంగా చూసుకుంటే మనకి ఏదైతే 47,750 మార్కెట్ లో 700 మార్కెట్ లో బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్ లో ఎనీ డిప్ యూ క్యాన్ బై అన్నట్టుగా మార్కెట్ లో 200 పాయింట్ కరెక్షన్ జరిగితే మళ్ళీ ఒక 200 పాయింట్లు మళ్ళీ కవర్ అయ్యి నార్మల్ గా ఉండడానికి కన్సాలిడేషన్ గానే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజున మనకి సెక్టార్ల వైజ్ కానీ ఏదైనా పెర్ఫార్మెన్స్ స్టాక్ చూసుకున్నట్టయితే ఈ రోజున ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా రెండింటిని కూడా మనం ఆల్రెడీ ముందుగానే ఐడెంటిఫై చేసి చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు కూడా ముందు వరుసలో ఉన్న దాంట్లో ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా. ఎఫ్ఎంసీజీ ప్రకారం చూసుకున్నట్టయితే గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ ఐటీసీ ఒకటి వీక్లీ హై కూడా బ్రేక్ చేసి ఈ రోజున ఐటీసీలో కూడా మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే కాల్గేట్ పామోలిన్, డాబర్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఫార్మా రంగానికి వచ్చేటప్పటికి ఏదైతే మనకి టొరంటో ఫార్మాని గత లాస్ట్ 2-3 weeks గా మనం చెప్పుకుంటున్నాము. ఈ రోజు కూడా ఒక 2% అప్ ట్రెండ్ లో మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా సిప్లా కానీ, ఇప్కా ల్యాబ్స్ కానీ, అదేవిధంగా జైడస్ లైఫ్ కానీ మనం ఏదైతే లాస్ట్ ఒక 1 month గా మనం ఏదైతే చెప్తున్నామో అవన్నీ కూడా ఈ రోజు కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. అండ్ మూర్తి నాయుడు గారు, అంటే ఇవి అంతర్జాతీయ సంకేతాలు ఇవన్నీ కనుక ఈ వారం చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఈ ఫార్మా ఆల్రెడీ మీరు చెప్పారు, అండ్ ఆటోమొబైల్ కూడా కొంత సానుకూలంగా ఉండేట్టు కనిపిస్తుంది అంటున్నారు. యాక్చువల్లీ మనం ఆటోమొబైల్ దాన్ని ఆలోచించినట్టయితే మన లాస్ట్ ఒక 3-4 months గా కూడా ఆటోమొబైల్ సెక్టర్ ఎవర్ గ్రీన్ గా ఉండే అవకాశం ఉంది. అందులోనూ ఎస్పెషల్లీ మనకి మోస్ట్ ట్రస్టెడ్ అయినటువంటి టాటా మోటార్స్ లాంటివి, అదేవిధంగా మనకి టాటా మోటార్స్ తో పాటుగా ఐషర్ మోటార్స్, అదేవిధంగా 2-wheelers లో ఐషర్ మోటార్స్ ఏదైతే ఎన్ఫీల్డ్ దానికి సంబంధించిందో, అదేవిధంగా 3-wheeler వచ్చేటప్పటికి బజాజ్ ఆటో ఎవరికి ఉందని లాస్ట్ 1 month మన పేపర్ రికమెండేషన్ కూడా బజాజ్ ఆటో చేసుకున్నాము. బజాజ్ ఆటోలో కూడా 3-wheeler అది ఒక యూనిక్నెస్ ఉంది కాబట్టి మార్కెట్ లో ఒక కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు 7,400 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ 8,700 నడుస్తుంది. అదేవిధంగా మార్కెట్ లో మనం ఏదైతే టాటా మోటార్స్ మనం 730 బ్రేక్ చేసిన వెంటనే మనం బైయింగ్ రికమెండేషన్ ఇచ్చి ఈ రోజు 1,030 నడుస్తుంది. ఆటోమొబైల్ దానికి ఎవర్ గ్రీన్ గా ఉంటుంది అంటే ఇంతకన్నా మనకు పెద్దగా నిదర్శనం అవసరం లేదు. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ కూడా మనం లాస్ట్ 1 month బ్యాక్ మనం ఫిబ్రవరి బిగినింగ్ లో మనం 1,900, 1,990 దగ్గర అంటే అరౌండ్ 2,000 దగ్గర మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు 2,260 or 2,300 రేంజ్ లో మనకి ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఐషర్ మోటార్స్ కూడా మనకి మార్కెట్ లో ఒక డిప్ వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు 3,500 దగ్గర మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 3,800 నడుస్తుంది. ఆటోమొబైల్ దాంట్లో అయితే మన సెక్టార్ వైజ్ గా ఏదైతే 4-wheeler దానికి సంబంధించి టాటా మోటార్స్, అదేవిధంగా 3-wheeler సంబంధించి బజాజ్ ఆటో, 2-wheeler సంబంధించి టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్ ని కూడా మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. వాటిలో మళ్ళీ ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ అన్నట్టుగానే మార్కెట్ లో ఎవర్ గ్రీన్ గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. ఈ మెటల్ షేర్స్ కూడా ఈసారి బాగుండొచ్చు అని అంటున్నారు. అంటే అమెరికా, చైనా మార్కెట్ నుంచి కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ ఉండటంతో ఈ మెటల్ కంపెనీ షేర్స్ కూడా
మెటల్స్ లోకి వచ్చినప్పటికీ మనం ఏదైతే ఆల్రెడీ మనం టాటా స్టీల్ లాంటిది, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత హిండాల్కో, హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, ఇలాంటి మెటల్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం రికమెండ్ చేస్తూనే ఉన్నాము. అవి మార్కెట్ లో ఏదైతే ర్యాలీ ఉందో ఆ ర్యాలీలో మనం పార్టిసిపేట్ కంటిన్యూ అవడం అన్నదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా 1 or 2 days ఏదైనా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చినప్పటికి కూడా మార్కెట్ మాత్రం పాజిటివ్ గా ఉంది. కాబట్టి ఈ మెటల్స్ అన్ని కూడా మనకు ఊహించిన విధంగా మార్కెట్ లో ఒక మంచి రోల్ ప్లే చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ చెప్పినటువంటి ఈ స్టీల్ అండ్ ఈ కాపర్, అదేవిధంగా అల్యూమినియం దానికి సంబంధించిన ఈ మెటల్స్ లో మనకి ఏదైతే హిండాల్కో కానీ, టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, ఇది ఏదైతే ఉన్నాయో వీటిలో మనకి అక్యుములేట్ చేసుకునే విధంగాను, లేకపోతే ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా సరే ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకుంటే మనకి నష్టపోకుండా మనం ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటండి, లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వారం బ్యాంక్ షేర్లు కొంచెం ఒత్తిడికి గురి కావచ్చు, సఫకేట్ అవ్వచ్చు అంటున్నారు. బ్యాంకులు కానీ ఎన్బిఎఫ్సిల మీద ఆర్బీఐ ఈ మధ్య కాలంలో తీసుకున్న చర్యలు వీటి మీద ప్రభావం చూపిస్తాయంటున్నారు, నిజమేనా? అంటే యాక్చువల్ గా బ్యాంక్స్ మీద అంత ప్రభావం చూపించకపోయినా సరే ఎన్బిఎఫ్సిస్ మీద మీరు అన్నట్టుగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కానీ, లేకపోతే ఈ ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ కానీ, ఈ రిలేటెడ్ గా ఉన్నటువంటి మన జేఎంఆర్ ఫైనాన్స్ మీద కానీ, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఐఎఫ్ఎల్ మీద కానీ, ఒకదాని తర్వాత ఒకటి పడతారు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీదను, అదేవిధంగా ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఏదైనా ఈ సీరం వాటర్ ట్రాన్స్పోర్ట్ కానీ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ లో అయితే ఖచ్చితంగా కొంచెం స్తబ్దత అయితే కనిపిస్తుంది. ప్లస్ అవి టేక్ ఆఫ్ అవడానికి అయితే కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. దాంతో పాటుగా మార్కెట్ ఏదైతే పీక్ లో ఉందో బ్యాంకింగ్ కూడా స్తబ్దంగా ఉంది. కాబట్టి ఇలాంటి ఫైనాన్స్ స్టాక్స్ లో కూడా ఖచ్చితంగా స్తబ్దంగా ఉంటుంది. ప్లస్ ఏదైతే ఆర్బీఐ ఏదైతే కఠినమైన రూల్స్ ని ఖచ్చితంగా పాటించవలసిందే, దెర్ ఈస్ నో ఎగ్జంప్షన్స్ అనేది ఎప్పుడైతే అంటుందో మార్కెట్ లో ఖచ్చితంగా ఒక ఫేవర్ అయితే ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ మీద ఒక ఫేవర్ అయితే నడుస్తుంది. అలాంటి కొంచెం స్తబ్దంగా ఉండడం కాకుండా కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకోటి ఐటీ షేర్ల విషయంలో అయితే ఇన్వెస్టర్స్ కొంచెం వాళ్ళ సెంటిమెంట్కి అడ్వర్స్గా ఉంది, వ్యతిరేకంగా ఉంది అంటున్నారు. ఐటీ బాగానే ఒక విధంగా బాగానే పెరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రోజు మాత్రం ఐటీ కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓన్లీ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అయ్యి, కొంచెం ఎనర్జీ సెక్టార్, ఈ 3 సెక్టార్లు కూడా కొంచెం మార్కెట్ లో ఇవాళ కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఐటీ విషయంలో చూసుకున్నట్టయితే ఐటీ దాంట్లో అయితే కొంచెం మనకి ప్రెసెంట్ అయితే కొంచెం మార్కెట్ లో అయితే ఒక డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఐటీ లాస్ట్ 1 month బ్యాక్ చూసుకున్నట్టయితే ఏదైతే టీసీఎస్, టెక్ మహీంద్రా లాంటిలో తప్ప రిమైనింగ్ దాంట్లో చాలా స్తబ్దంగా ఉన్నది. అది ఇంకా ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అన్నది కూడా మనం ఇంకా డిసైడ్ చేయలేకపోతున్నాం. ఇంకా ఏదైనా 1 or 2 weeks తీసుకున్న తర్వాతే మార్కెట్ లో టేక్ ఆఫ్ అయినప్పుడు దాని గురించి మన ఐటీ దానికి సంబంధించిన దాంట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఏదైతే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటివి కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఓన్లీ టీసీఎస్, విప్రోనే కొంచెం ప్రోగ్రెసివ్ గా కనిపించింది. రిమైనింగ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటిది కూడా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ ఉన్నప్పుడు కూడా స్తబ్దంగా ఉండడం అన్నది మనం ఐటీ దానికి సంబంధించిన దాంట్లో ఇవన్నీ కూడా నోటిఫై చేయడం జరిగింది. టెలికాం షేర్స్లో ఈ కదలికలు ఏమైనా ఉండొచ్చు అనే ఇండికేషన్ వస్తుంది. కొంచెం ఏదైనా ఈ వీక్ లో ఏదైనా కొంచెం టెలికాం ఏదైనా మూమెంట్ వస్తే ఎందుకంటే ఆ రిలేటెడ్ గా కొంచెం మార్కెట్ లో కొంచెం న్యూస్ ఏర్పడుతుంది. కాబట్టి అండి భారతీయ ఎయిర్టెల్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. భారతీయ ఎయిర్టెల్ ఎవర్ గ్రీన్ గా మార్కెట్ లో ముందుకెళ్తుంది. మనం రీసెంట్ గా కూడా మీరు కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. మన పేపర్ రికమెండేషన్ కూడా భారతీయ ఎయిర్టెల్ లో దాంట్లో టెలికాం దాంట్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ గా కూడా మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. అది ఏదైతే మనం లాస్ట్ నవంబర్ లో దీన్ని టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు 950 దగ్గర మనం రికమెండ్ చేసుకున్నాము. నియర్లీ ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి 1200 రూపీస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ లో ఎన్ని ఒడిదుడుకు వచ్చినప్పుడు కూడా టెలికాం రంగం ఏదైతే స్టేబుల్ గా ఉంటుందో అలాంటి దాంట్లోనూ నెంబర్ 1 స్టాక్ అనేటువంటి భారతీయ ఎయిర్టెల్ దాంట్లో చూసుకుంటే మల్టిపుల్ వేస్ లో అది మార్కెట్ లో అది సర్వీసెస్ కూడా టెలికాం దాంట్లో డిఫరెంట్ వేస్ లో సర్వీసెస్ ఇవ్వడం వల్ల దాని ఎవర్ గ్రీన్ గానే మనకి మార్కెట్ లో ముందుకు నడుస్తుందండి. అండ్ ఆయిల్ కంపెనీస్ దగ్గరకు వచ్చేప్పటికీ షేర్లు కొంచెం బలహీనంగా కదలాడతాయేమో, కరెక్షన్ జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎందుకంటే ఆయిల్ అండ్ ఎనర్జీ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం మార్కెట్ లో ఆల్రెడీ టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ లో ముందుకు నడుస్తూనే ఉన్నాయండి ఎనర్జీ అండ్ ఆయిల్ దానికి సంబంధించి. అలాంటి దాంట్లో కొంచెం స్తబ్దత అయితే కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా లాంటిది కానీ, లేదా మీకు ఎన్టీపీసీ లాంటిది కానీ, అదేవిధంగా బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని మంచి ర్యాలీ తీసుకున్న తర్వాత ఒక స్తబ్దత అయితే కనిపిస్తుంది దాంట్లోనూ. దాని ప్రకారం మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. స్తబ్దంగా ఉండడం కాకుండా కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఈ ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది. అంటే జనరల్గా ఎన్నికల ముందు ఇవి తగ్గటం అనేది పెద్దగా రాణించకపోవటం అనేది మనకు గమనించే విషయం కదండి.
జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా. యాక్చువల్గా ఏంటంటే ఎన్నికల్ని ఈ ఎలక్షన్ సెంటిమెంట్ తోటే మార్కెట్ లో పిఎస్సి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని కూడా ఎప్పుడు ఊహించిన విధంగా మార్కెట్ లో పెరిగినాయి. ఇంకా మార్కెట్ లో పెరగడానికి స్కోప్ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ న్యూస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి మనం కూడా అక్యుములేట్ చేసుకునే విధంగానే ఉండాలి తప్ప మనకు దీంట్లోనూ ఇదే టాప్ హై అన్నట్టుగా మనం డిసైడ్ చేయలేము. మార్కెట్ లోనూ ఈవెన్ స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి, అంటే బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర నుంచి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కెనరా బ్యాంక్ నుంచి, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలాంటి మొత్తం ఈ స్టాక్స్ అన్ని కూడా ఇండియన్ బ్యాంక్ తో సహా అన్ని కూడా మార్కెట్ లో 100% హైక్స్ తోటి మార్కెట్ లో ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్. అంటే పబ్లిక్ సెక్టర్ లో అంత పెద్ద ర్యాలీ ఎప్పుడు కూడా చూడలేదు. కానీ పాజిటివ్నెస్ ఏంటంటే గవర్నమెంట్, స్టేబుల్ గవర్నమెంట్, అదేవిధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇదే గవర్నమెంట్ సెంటర్ లో మనకు చూసే అవకాశం ఎక్కువ ఉన్నది అన్న దాంతో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మార్కెట్ లోకి డ్రైవ్ అవుతున్నాయి. అండ్ ఇంకోటండి, సిమెంట్ కంపెనీల షేర్లు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ధరలు చాలా బలహీనంగా ఉన్న ఫిబ్రవరిలో అమ్మకాలు బాగున్నాయి, అంటే సేల్స్ చాలా బాగున్నాయి. అంటే సిమెంట్, అంటే ఐరన్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ అండి. మనం ఆల్ట్రాటెక్ సిమెంట్ ఏదైతే మనం గతంలో మనం ఏదైతే 8,600 దగ్గర మనం రికమెండ్ చేశాము, కానీ లాస్ట్ 1 month గాను 1.5 month గాను మార్కెట్ లో ఒక స్టేబుల్ గా అక్కడ 10,000 రూపీస్ దగ్గరే అట్లా అయిపోయింది. 8,700 దగ్గర నుంచి ఒక 1,000-1,300 రూపాయలు పెరిగిన తర్వాత అక్కడే స్టేబుల్ గా ఉండిపోయింది. ఇది మార్కెట్ లో మళ్ళీ ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు 9,700 నడుస్తుంది. ఇంకా కొంచెం స్తబ్దంగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి వాటిలో కొంచెం మార్కెట్ లో ఏదైతే మూమెంట్ వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ స్పీడ్ గా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే రిలేటెడ్ గా చూసుకున్నట్టయితే మనకి ఏసీసీ సిమెంట్ చూసుకున్నట్టయితే, ఏసీసీ సిమెంట్ లో అయితే మనకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇది కూడా ఒక 4 రోజుల నుంచి కన్సాలిడేషన్ ఉంది. మనం 2,300 రూపీస్ దీన్ని రికమెండ్ చేయడం జరిగింది 1 month బ్యాక్, ఏదైతే జనవరి లాస్ట్ లోను. కానీ ఇది 2,300, 2,600, 2,700, 400 పాయింట్స్ మార్కెట్ లో ఒక హైక్ వచ్చిన తర్వాత అక్కడ కన్సాలిడేషన్ అవటమే, అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఇండస్ట్రీ అంతా కూడా ఒక కన్సాలిడేషన్ లో ఉంది. కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ లో ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనకి ముందుకెళ్తుందో అప్పుడు మనం దాంట్లో మార్కెట్ లో మనం టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనం ఎంట్రీ అవుతే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఏదైతే అంబుజా సిమెంట్ కూడా మనం ఏదైతే 450 రూపీస్ పైన మన మార్కెట్ లో రికమెండ్ చేయడం జరిగింది ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత డిసెంబర్ లోను, ఏదైతే 415, 420 దగ్గర నుంచి. కానీ ఈ రోజు అది 600 రూపాయలు నడుస్తుంది. కానీ లాస్ట్ 1 month గా మాత్రం కొంచెం కన్సాలిడేషన్ లోనే కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా మీరు అడిగినట్టుగా ఇండస్ట్రీ అంతా కూడా కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. ఇది ఏదైతే ఆల్రెడీ మెటల్ దానికి సంబంధించి ఏదైతే టేక్ ఆఫ్ అయిందో దాని తర్వాత దాంట్లో చూసుకున్నట్టయితే ఈ సిమెంట్ ఇండస్ట్రీ కూడా టేక్ ఆఫ్ ఇట్స్ రెడీ టు టేక్ ఆఫ్ అన్నట్టుగా ఉంది. దీంట్లో టేక్ ఆఫ్ వస్తే మాత్రం మనం చెప్పుకున్నటువంటి ఏసీసీ కానీ, అంబుజా సిమెంట్ కానీ, ఈ ఆల్ట్రాటెక్ సిమెంట్ లో కానీ ఒక మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రోగ్రెస్ రేట్ 8-9% ఉండొచ్చు అంటున్నారండి ఈ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సమయానికి. యాక్చువల్ గా అంత ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్ గానే ఉన్నట్టుగా కూడా మనకి రిజల్ట్స్ అన్ని కూడా చూపిస్తున్నాయి. అదే విధంగా కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది సార్. రైట్. తర్వాత ఎఫ్ఎంసీజీ షేర్స్లో ఈసారి ఈ వారం లాభాల స్వీకరణ ఉండొచ్చు. ఇది 20 వీక్స్ సగటుకు చేరుకున్నందువల్ల కరెక్షన్ తప్పదు అనే ఇండికేషన్ వస్తుంది, నిజమేనా? ఎఫ్ఎంసీజీలో మనకి ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐటీసీ అండి, ఐటీసీ అండ్ బ్రిటానియా అండ్ గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, వీటిలో చూసుకున్నట్టయితే మనకి అంటే మంచి టేక్ ఆఫ్, మంచి ర్యాలీ కింద చెప్పుకోవచ్చు దాన్ని. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజున ఐటీసీ తీసుకుంటే ఐటీసీలో మనకి ఏదైతే మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ 416 నడుస్తుంది. ఇది మార్కెట్ లో నిజంగా 400 పై నుంచి మనం లాస్ట్ 2-3 days గా కూడా మనం రికమెండ్ చేసాం 400 అబోవ్ గారి మార్కెట్ ఉంటే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుందని. ఇది దీంట్లో ఒక 15 days నుంచి 1 month గా ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. మళ్ళీ 490 and 500 రూపీస్ వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 20-25% పెరగడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఐటీసీ. దీంట్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. వీక్లీ బ్రేక్అవుట్ కూడా జరగడం వల్ల ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లో కూడా మనకి ఏదైతే లాస్ట్ 1 month ఏదైతే కన్సాలిడేషన్ ఉందో అది ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. 1250 పైన మార్కెట్ లో 1240 or 1250 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతే ఇక్కడ నుంచి అయితే 200 నుంచి 300 పాయింట్స్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కాల్గేట్ పామోలిన్ లాస్ట్ మనం ఒక 1 month గా మనం కన్సాలిడేషన్ అవడం వల్ల చూసాము. ఏదైతే 2600, 2580 మధ్యలోనే మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది. అది ఒకవేళ ఈ రోజున కానీ కాల్గేట్ పామోలిన్ లో జరిగితే కాల్గేట్ పామోలిన్ ఇక్కడ నుంచి ఒక 2-3 నెలలు మళ్ళీ ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫార్మా గురించి అయితే ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఫార్మా కంపెనీల షేర్ల మీద ఎక్కువ ఈసారి కాన్సన్ట్రేషన్ ఇన్వెస్టర్స్ పెట్టచ్చు ఈ వారం. అదే యాక్చువల్గా ఫార్మాస్ లో మనం
టొరంటో ఫార్మా గురించి నేను మీకు లాస్ట్ మనం కొద్ది 8 రోజులుగా to మనం 10 సెషన్స్ నుంచి చెప్తున్నారు ఇది 8 to 10 వీక్స్ నుంచి చెప్తున్నా మీరు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు టొరంటో ఫార్మా గురించి మాట్లాడుకున్నప్పుడు దాని టెక్నికల్స్ ఒకసారి మనం ఇన్ డీటెయిల్ గా మనం లాస్ట్ ఎక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ అవుతుందని చెప్పాము, మార్కెట్ లో ఎక్కడి నుంచి మనకి ఎక్కడి వరకు వెళ్ళింది, ఏదైతే మనం 2200 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి, 2160 దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది, 2200 పైన సస్టైన్ అవుతాయి, 2200 నుంచి 2700 వరకు కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే ఒక 500 నుంచి 600 పాయింట్స్ మార్కెట్ లో ఒక 25% ఒక ర్యాలీ జరగడం చూసాం. అది కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది టొరంటో ఫార్మాలను. ఈ రోజు కూడా ఉన్న ఫార్మా అన్నట్లు కూడా ఒక 1.88% తోటి ఆల్మోస్ట్ 2% మార్కెట్ లో ఒక హైప్ తీసుకుని మార్కెట్ లో ముందుకెళ్తున్నటువంటి స్టాక్ టొరంటో ఫార్మా. దీనికి అనుగుణంగానే మనం ఇప్కా ల్యాబ్స్ అన్నది కూడా ఒకటి మనం రికమెండ్ చేసుకున్నాము. ఇప్కా ల్యాబ్స్ ఏదైతే 1100 పైన 1080 అండ్ 1100 పైన మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుందని మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1200 నడుస్తుంది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ లో 1250 పైన కానీ సస్టైన్ అవుతే మార్కెట్ లో ఇంకా అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో పాటుగా మన సిప్లా ఒకటి మనం ఏదైతే నవంబర్ లో మన సిప్లా డిసెంబర్ ఎంట్రీలో మనం ఏదైతే సిప్లా రికమెండ్ చేసుకున్నామో 1150 పై నుంచి ఈ రోజున 1513 రూపాయలు నడుస్తుంది. ఇది కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మనం చెప్పినటువంటి 3-4 స్టాక్స్ లో చూసుకున్నట్టయితే జైడస్ లైఫ్ ఒకటి మీకు మన ప్రాపర్ రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 700 అండ్ 720 మార్కెట్ లో సస్టైన్ అవుతుంది, మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుందని చెప్పాం. ప్రజెంట్ ఇది 990 నడుస్తుంది, ఇంకా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీకు కూడా గుర్తుండదు జైడస్ లైఫ్, ఇప్కా ల్యాబ్స్, టొరంటో ఫార్మా అండ్ సిప్లా ఇవన్నీ కూడా మనం ఒక 1 month గా మనం ఆల్మోస్ట్ రికమెండ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా టాప్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో ఫార్మా టాప్ లో ఉన్నటువంటి 4 స్టాక్స్ కూడా ఇవే. నెక్స్ట్ అండి ఇవి ఇక యంత్ర పరికరాల కంపెనీల్లో రక్షణ రంగ శ్రేణులు రాణించవచ్చు అని. అంటే దీంట్లో సంబంధించి ఏంటంటే ఎల్ఎన్టీ దానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా రిలయన్స్ దానికి సంబంధించి కానివ్వండి, ఇలాగైనా నోటిఫైడ్ కంపెనీస్ ఉంటే అడగండి. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లో కూడా మనకి ఏదైతే లాస్ట్ 4-5 సెషన్స్ గా మనం రికమెండ్ చేసాం 3400 అబో మార్కెట్ లో ఎల్ఎన్టీ కూడా లాస్ట్ వీక్ మనం రికమెండ్ చేస్తాం. ఇది ఒక బ్రేక్అవుట్ వచ్చింది, మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉందని. అదేవిధంగా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ లో ఎల్ఎన్టీతో పాటుగా మనకి రిలయన్స్ కూడా మనకి రీసెంట్ గా మనం దీంట్లో రికమెండ్ చేయడం జరిగింది. రిలయన్స్ కూడా మనకి ఏదైతే ఒక బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుందో అక్కడి నుంచి మార్కెట్ ఏదైతే 2700 పై నుంచి మార్కెట్ లో రిలయన్స్ కూడా కన్సాలిడేషన్ అయ్యి స్టేబుల్ గా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు టాప్ రికమెండేషన్స్ లోకి వస్తాయండి. హెచ్డిఎఫ్సి లైఫ్ చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి లైఫ్ ఎందుకు చెప్పండి, హెచ్డిఎఫ్సి లైఫ్ లాస్ట్ 1 week గా మనం చెప్తున్నాము. ఈ రోజున మనం వీక్లీ రికమెండేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 600 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతే అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ లో సుమారుగా 850 or 900 వరకు మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది లాస్ట్ డిసెంబర్ లో కరెక్షన్ తీసుకుని డ్రాస్టికల్ గా పడి 575 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. మన 600 అబో మార్కెట్ లో మనకి ఏదైతే టెక్నికల్ పాయింట్ లో మనకి ఏదైతే టేక్ ఆఫ్ మనకి అనిపించే బ్రేక్అవుట్ అనిపించిందో అక్కడి నుంచి మనం రికమెండ్ చేస్తాము. దీంట్లో ఒక 3 months గా మనం ఏదైనా ఆ ఎలక్షన్ మూవ్మెంట్ లో కూడా 3 months ఒక టైప్ బౌండ్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే దీంట్లో మనకి సుమారుగా 25-30% వరకు కూడా మార్కెట్ లో ఒక హైక్ రావడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సేమ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఏదైతే డిసెంబర్ లో ఒక జనవరి 1st week లోనో ఒక కరెక్షన్ కి గురైంది, ఏదైతే 1900 వరకు వెళ్ళే స్టాక్ మళ్ళీ 1700 వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ 200 పాయింట్లు కరెక్షన్ అయ్యి మళ్ళీ 1700 అబో మనకి మార్కెట్ లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనం బై చేయమని చెప్తున్నాం. వెరీ స్మాల్ స్టాప్ లాస్ 680 ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ గా పెట్టుకుని యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 or 2 months. ఇట్స్ 200 నుంచి 400 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ లో ఈ ర్యాలీలో కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ ఎప్పుడైనా కరెక్షన్ జరిగినప్పుడు ఎనీ డిప్ యూ కెన్ బై అన్న టైప్ లో మనం సిస్టమేటిక్ గా చేయగలిగితే మనం దాంట్లోంచి అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి సన్ ఫార్మా అండి, ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఈ వారం ఫార్మా షేర్స్ ఎఫ్ఎంసీజీ షేర్స్ చాలా బాగుండొచ్చు, బాగా పర్ఫామ్ చేయొచ్చు అని. సన్ ఫార్మా ఎలా ఉండబోతుంది అంటే 4 స్టాక్స్ కాకుండా ఏదైతే సిప్లాను, టొరంటో ఫార్మాను, తర్వాత ఏమో లుపిన్, జైడస్ లైఫ్ ఈ 4 కాకుండా మనం ఎవర్ గ్రీన్ స్టాక్ గా నవంబర్ లోనే మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. ఏదైతే 1050 పైన ఏదైతే సస్టైన్ అవుతే మార్కెట్ లో సన్ ఫార్మా టేక్ ఆఫ్ తీసుకుంటుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టేబుల్ గా కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఎక్కడ కూడా మార్కెట్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఈ ఫార్మా కంపెనీ మాత్రం ఎవర్ గ్రీన్ గానే ఈ 4 రోజుల నుంచి కూడా 1550 రూపాయల నుంచి 1650 రూపాయల వరకు కూడా 100 రూపాయలు ఎగబాకినటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్ లో స్టేబుల్ గా నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి కూడా ఇబ్బంది లేకుండా నాకు ఎంత పెద్ద రోజు ప్రాఫిట్ వస్తే బాగుండు
ప్రతి నెల కూడా దీంట్లో ఎంతమంది ప్రాఫిట్ తీసుకోవాలి, లేకపోతే ఒక 1 or 2 years స్టేబుల్ గా ఉండే కంపెనీస్ పెట్టుకోవాలి అనుకునే దాంట్లో ఫ్రంట్ లైన్ లో ఉండే స్టాక్ ఈ సన్ ఫార్మా. సన్ ఫార్మా కూడా ఈ రోజు మనం ఎస్పెషల్లీ రికమెండ్ చేయడం ఎందుకంటే 1550 దగ్గర నుంచి కూడా ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఆ బ్రేక్అవుట్ పైన 1600 పై నుంచి మనం బై అండ్ హోల్డ్ అని చెప్తున్నాము. మార్కెట్ లో ఆ విధంగా మనం బై చేసి ఆర్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, లేకపోతే ఆల్రెడీ ఉన్నా సరే అక్యుములేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ మేము ఏదైతే 1000 రూపాయల దగ్గర 1200 దగ్గర ఆల్రెడీ మనం ఉన్నాయి సరే స్టాక్స్ అయినా సరే మీరు ఇంకా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే యూ కెన్ అక్యుములేట్ అండి అబౌవ్ 1600 ఆల్సో. అండ్ ఎనర్జీ సెక్టర్కి వచ్చేప్పటికి టాటా పవర్ కూడా రికమెండేషన్లో ఉందండి. ఇవా కౌంటర్కి చాలా టాటా పవర్ కూడా సేమ్ ఇదే మన ఇదే నవంబర్ ఫస్ట్ వీక్ లో కూడా ఇదే టాటా పవర్ 240 or 250 రూపీస్ లో మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున 400 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఎస్పెషల్లీ 400 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇప్పుడు అబౌవ్ 400 పైన యూ కెన్ బై అండ్ హోల్డ్ అని మళ్ళీ ఆల్రెడీ ఉన్నా అక్యుములేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ గా అక్యుములేట్ చేసుకున్నా సరే బై చేసుకున్నా సరే ఇబ్బంది లేనటువంటి స్టాక్. ఎనర్జీ స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ లో ఉండే స్టాక్స్ లో టాటా పవర్ కూడా ఒకటి. అంటే దీనికి సంబంధించి ఒక ప్రశ్న అండి కాలర్ నుంచి ఏంటంటే ఉన్నవి అక్యుములేట్ చేసుకోవటం ఓకే, ఫ్రెష్గా వెళ్ళమంటారా, అడ్వైజబులా కాదా? ఎందుకంటే ప్రైస్ కూడా చాలా కంఫర్టబుల్ ప్రైస్ 400 లో ఉంది కాబట్టి వెరీ స్మాల్ స్టాప్ 380 రూపీసే. జస్ట్ స్టాప్ లాస్ కూడా 20 రూపీస్ స్టాప్ లాసే. అంటే ఏ స్టాక్ కూడా మనం ఇదే హై లేకపోతే ఇంకన్నా పైకి వెళ్ళదని మనం ఎవరు చెప్పలేము. యాక్చువల్ గా టాటా మోటార్స్ ఈ టాటా పవర్ అనేది మనకి గతంలో చూసుకున్నట్టయితే ఇది 150 రూపాయల నుంచి 200 రూపాయలకి వచ్చేటప్పటికే చాలా హైక్ సార్. ఆల్రెడీ 25% పెరిగించారంటే అక్కడి నుంచి 250 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో 250 నుంచి 400 రూపీస్ వరకు అంటే 100% హైక్ వితిన్ 3 to 4 months. అలాగని అంటే ఈ సెక్టార్ యొక్క గ్రోత్ కూడా అలాగే ఉంది. ఈ సెక్టార్ యొక్క గ్రోత్ డిపెండింగ్ అపాన్ ఇంటర్ రిలేటెడ్ ఆటోమొబైల్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ దానికి సంబంధించి పవర్ స్టేషన్ దానికి సంబంధించి అంటే ఎక్స్పాన్షన్ కూడా అదే విధంగా ఉంది కాబట్టి మార్కెట్ లో హ్యూజ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఏదైనా జరిగితే స్మాల్ స్టాప్ లాస్ తో బయటకు వచ్చినట్టుగా చూసుకుని స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోగలిగితే ఎంట్రీ అప్పుడు తర్వాత ఒక 50 పాయింట్స్ నుంచి ఒక 40 పాయింట్స్ 60 పాయింట్స్ వెళ్ళిన తర్వాత ఆబ్వియస్ గా మార్కెట్ లో మనకి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా తట్టుకునేంత స్కోప్ అయితే కనిపిస్తుంది. రైట్ అండి. ఫైనల్ గా ఫినోలెక్స్ ఇండియా అండి ఫైనల్ గా ఫెనోలెక్స్ ఇండియా యాక్చువల్గా ఇది ఏంటంటే ఫెనోలెక్స్ పైప్స్ దానికి సంబంధించినటువంటి కంపెనీ ఇది. ఆ ఫెనోలెక్స్ అనేది చాలా పెద్ద గ్రూప్. ఇది ఆల్రెడీ ఫెనోలెక్స్ కేబుల్స్, ఫెనోలెక్స్ పైప్స్ ఇవన్నీ కూడా ఫెనోలెక్స్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది. ఇది మార్కెట్ లో ఒక కరెక్షన్ తీసుకుని ఏదైతే నవంబర్ లో జూన్ జూలైలో మార్కెట్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ 260 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు పడి ఇక్కడ టేక్ ఆఫ్ అవడానికి అయితే మంచి స్కోప్ అయితే ఇచ్చింది నిన్నటి రోజున. అందుకని అబౌట్ 220 పైన మనం జస్ట్ ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ 210 స్టాప్ లాస్ తో పెట్టుకుని మార్కెట్ ఉంటే ఇది మార్కెట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటే ఒక 4-5 days లో మనకి మంచి రిజల్ట్ ఇచ్చి మూవ్మెంట్ వస్తున్నప్పుడు మనం దీన్ని హోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చేసే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రం మార్కెట్ అయితే మాత్రం 22,500 and 20,600 ఈ మధ్యలో ఎక్కువగా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మార్కెట్ లో ఆచి నుంచి మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 47,700 కిందకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపించట్లేదు. దాని ప్రకారంగా మనం మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్ చేసుకుంటే అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ రికమెండేషన్స్. చూశారు కదా చాలా జుడిషియస్గా ట్రేడ్ చేయాలి. అండ్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ ఈ వారం బాగా ఉంది, షేర్లో ర్యాలీకి ఛాన్స్ బాగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే ఈ రికమెండేషన్స్ ప్రకారం వెళ్తే బాగానే ఉంటుందనేది మూర్తినాయుడు గారి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.